నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలుపై రేవంత్ దృష్టి సారిస్తూనే రాజకీయంగా బీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. దెబ్బకు దెబ్బ అన్న రీతిలో రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నో కీలకమైన విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ పాలనా విషయంలోనూ రాజకీయ పరమైన అంశాల్లోనూ దూకుడుగానే సాగుతున్నారు. మరి కొన్ని విషయాల్లో రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సీఎం రేవంత్ అన్ని నిర్ణయాల్లో తన మార్కును చూపిస్తూ వస్తున్నారు. కేబినెట్ ఏర్పాటులోనూ మంత్రులకు శాఖలు కేటాయించారు. సీనియర్లకు ప్రాధాన్యత ఉన్న శాఖలనే ఇచ్చారు. కేబినెట్ లో ఇంకా 6 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కావస్తుంది. దీంతో మిగతా శాఖలకు సంబంధించిన మంత్రులను ఖరారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేయాలని చూస్తున్నారు. ఇందుకు గాను అధిష్టానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. విస్తరణ అనంతరం మంత్రివర్గంలో కొత్తగా మరో 6 యాడ్ అవుతారు. ప్రస్తుతం 11 మంది ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ సహా వీరును బట్టి మరికొందరు పెద్దలతో వీరు సమావేశం అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే కొత్త మంత్రులకు సంబంధించిన లిస్టును కూడా హైకమాండ్ వద్ద ఉంది. అందులో నుంచి అన్ని విధాల అర్హులైన 6 ఏఐసీసీ సెలెక్ట్ చేయనుంది. మరోవైపు ఆశావాహుల్లో కూడా టెన్షన్ మొదలైందని చెప్పాలి. అంతేకాకుండా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో టికెట్ ఆశించిన వారికి నామినేట్ పదవుల హామీలను ఇచ్చారు రేవంత్ రెడ్డి. వాటి గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో మరో డిప్యూటీ సీఎం రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంతో పాటు ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క ఉన్నారు. అయితే కొత్త డిప్యూటీకి కూడా హోంశాఖ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో డిప్యూటీ మైనార్టీలకు దక్కనుందనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇవన్నీ కూడా ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే.